గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు మతాలు దేవుళ్ళని విశ్వసించడమే. మతం అనేది దేవుడి కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పిల్లవాడిని పిలిచి నా చేతిలో రూపాయి కాయిన్ ఉంది అని చెప్పాను. అతను నమ్మాడు. ఆ నమ్మకం పోవాలంటే రూపాయి కాయిన్ని చూస్తే ఆ నమ్మకం పోతుంది. నమ్మకంతో పని లేదు. అలాగే మతాధికారులు దేవుళ్ళు ఉన్నారని మనుషుల్ని నమ్మించారు. మనుషులు నమ్మారు. ఆ నమ్మకం పోవాలంటే దేవుడు కనబడాలి. లేని దేవుడు కనబడ్డు ప్రజల యొక్క మూఢనమ్మకం పోదు. ఆ మూఢభక్తుల్లోనే ఈరోజు విశాఖపట్నంలో నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గోడ కూలి క్యూ లైన్లో భక్తుల మీద పడి చనిపోయారు. అంటే నిజంగా దేవుడు ఉంటే వాళ్ళని కాపాడాలి కదా. కాబట్టి ప్రజలారా మూర్ఖంగా దేవుడిని నమ్మి మీరు దెయ్యాలుగా మారకండి. ఈ ఆర్యులు అనేవాళ్ళు బ్రాహ్మణ వర్గం, విదేశీయులు మధ్యాశయ నుంచి వలస వచ్చి ఈ దేశ సంస్కృతి, మీ మూల వాసుల యొక్క సంస్కృతి, బౌద్ధ సంస్కృతిని అణగదొక్కి మిమ్మల్ని హత్యలకి, దోపిడీలకి, వ్యభిచారానికి, అబద్ధాలకి, మత్తు పానీయాలు ముంచేశారు. ఆ ముంచి ఆ కష్టాలు దుఃఖాలు ఎదురైతే దేవుడే చూసుకుంటాడు. అంతా రాత పేరుతో మిమ్మల్ని మైమరిచారు, భ్రమల్లో నింపారు. మనిషి కర్మ చేసేదానికి కర్త కర్మ క్రియ మనిషే, ఏ దేవుడు చేయించడు. కాబట్టి మనిషినే కాపాడుకోవాలి. అందుకనే బౌద్ధం అనేది ప్రకృతి వాదంతో ఉంటుంది, పదార్థవాదం ఉంటుంది, యథార్థవాదం ఉంటుంది, సత్యవాదం ఉంటుంది. నువ్వు చేసే పనిని బట్టే ఫలితం ఉంటుంది. ఫలితాన్ని నిర్ణయించేది పైవాడు ఎవడో లేడు. ఆత్మ పరమాత్మ అనేవి అబద్ధం. కాబట్టి ప్రజలారా, ఈ దేవుళ్ళు నమ్మకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. సాధు సాధు సాధు.